అక్కడ సరైన సిబ్బంది ఉండకపోవడం, అవన్నీ కూడా మళ్ళీ దాన్ని పునర్నిర్మించి ముందుకు వెళ్ళే అవసరం ఎంతైనా ఉంది. వేకెన్సీస్ దాదాపు 19,000 వరకు ఉన్నాయి. సో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ఏం చెప్పారంటే, ఈ మొత్తం మీరు పునర్వ్యవస్థీకరించండి. ఎక్కడైతే అన్నెసరీగా అటాచ్మెంట్స్ ఉన్నాయో, అన్నెసరీగా డిప్లాయ్మెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవసరం లేదో మీరు అందరు కూర్చొని ఆలోచించండి. ఒక నిర్ణయానికి రండి. ఎక్కడ మన ఫోకస్ ఏరియాస్ ఏంటి? కొద్ది రోజుల ముందు రిట్రీట్ జరిగింది. దాంట్లో యువ అధికారులు వారి ఐడియాస్ కూడా తెలియజేశారు. మనకు ముందు వచ్చే రోజుల్లో ఏమేమి సమస్యలు వస్తున్నాయి, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏమేమి చేయాలనేది కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ లాగా 6 గ్రూప్స్ ఇచ్చారు. సో అవి కూడా మేము పరిగణలో తీసుకొని ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దిస్ వేకెన్సీస్ ఇప్పటికే 5,000 మంది కోసం అంగీకారం తెలియజేశారు. మిగతా మీరంతా సమీక్షించి దాని తర్వాత కరెక్ట్ ఫిగర్ తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా మేము దిశలో పయనిస్తాం. ఇప్పుడు అవసరం కూడా